Good morning everyone. This is Ravi Kumar Kaduri, lecturer in zoology, JVR Government Degree College, Sattupalli, Khammam district. ప్రీవియస్ వీడియోస్ లోపల మనం ఫిషెస్ లోపల ఉండేటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. ఇన్ దిస్ వీడియో వీఆర్ డిస్కసింగ్, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఫిషెస్ లోపల ఉండేటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కేల్స్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. బేసిక్గా ఫిషెస్ యొక్క డెర్మిస్, బాడీ మీద ఉండేటువంటి డెర్మిస్ ఏదైతే ఉంటుందో, డెర్మిస్ అధచర్మం అని చెప్పుకుంటాం. ద డెర్మిస్ అంతర్చర్మం నుంచి ఉద్భవించినటువంటి పార్ట్. ఆ డెర్మిస్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈజ్ కవర్డ్ బై ది, మనకు స్కేల్స్తోని కవర్ చేయబడి ఉంటుంది, పొలుసుల చేత కప్పబడి ఉంటుంది. ఆ పొలుసులు ఏవైతే ఉన్నాయో, స్కేల్స్ ఏవైతే ఉన్నాయో, దే ఆర్, అవి దాని యొక్క ఏజ్ని డిటర్మైన్ చేసేటువంటి వన్ ఆఫ్ ద స్టెప్ లోపల యూజ్ అవుతాయి. స్కేల్స్ విల్ బీ యూజ్ఫుల్ ఇన్ ఏజ్ డిటర్మినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. మోస్ట్ ఆఫ్ ది ఇక్కడ స్కేల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని డెర్మల్ బ్రాంకియల్స్ అని కూడా చెప్పచ్చు. డెర్మిస్ అంటే డెర్మల్ పొలుసులు అని చెప్పుకుంటాం. బికాజ్ ఇక్కడ ఈ వర్డ్ని మనం ఎందుకు డెర్మల్ పొలుసులు అనేటువంటి వర్డ్ని మనం ఎందుకు వాడుతున్నామంటే, బికాజ్ ఆఫ్ దేర్ స్కేల్స్, ఎస్పెషల్లీ ఇన్ ఫిషెస్ లోపల ఉండేటువంటి స్కేల్స్ ఏవైతే ఉన్నాయో, దే ఆర్ కంప్లీట్లీ అటాచ్డ్ విత్ దేర్ స్కిన్, ఆర్ డెర్మిస్తోనే అటాచ్ అయి ఉంటాయి. సో ఇక్కడ ఈ ఎనిమల్స్ లోపల, ఫిషెస్ లోపల స్కేల్స్ అన్నవి దే ఆర్ మెయిన్డ్ ఫ్రమ్ ది మీసోడర్మ్. దే ఆర్ మెయిన్డ్ ఫ్రమ్ మీసోడర్మ్ నుంచి, అంటే మధ్య త్వచం నుంచి అభివృద్ధి చెందినటువంటి నిర్మాణాలని మనం ఇక్కడ స్కేల్స్ అని చెప్పుకుంటాం. సో ఇక్కడ మీసోడర్మిస్ అనేటువంటి పాయింట్ని మనం ఆర్ డెర్మల్ పొలుసులు అని చెప్తున్నాం. వేర్ యాజ్ వెన్ కంపేర్ టు ద అదర్ ఎనిమల్స్, మనం ఇంకా మిగతా ఎనిమల్స్ లోపల కంపారిజన్ లోపల కనుక చూసినట్లయితే, లైక్ రెప్టైల్స్ లోపలనే కావచ్చు, రెప్టైల్స్ అండ్ ఆల్సో ఏవ్స్ లోపల ఉండేటువంటి స్కేల్స్ ఏవైతే ఉన్నాయో, పక్షుల లోపల ఉండేటువంటి స్కేల్స్ ఏవైతే ఉన్నాయో, దే ఆర్ డెవలప్డ్ ఫ్రమ్ ది ఎక్టోడమ్. దే ఆర్ డెవలప్డ్ ఫ్రమ్ ది ఎక్టోడమ్ అంటే అవన్నీ కూడా బాహ్య త్వచం నుంచి ఉద్భవించినటువంటి నిర్మాణం. సో బాహ్య త్వచం నుంచి డెవలప్ చెందినాయి కాబట్టి దే ఆర్ డెవలప్డ్ ఫ్రమ్ ద ఎక్టోడమ్ అనేటువంటి పాయింట్ని మనం ఇక్కడ క్లియర్గా చెప్తున్నాం. కాబట్టి దే కెన్ బీ రిమూవ్డ్ ఫ్రమ్ దేర్ బాడీ ఈజీలీ. అవి ఈజీగా బాడీ నుంచి రిమూవ్ చేసుకుంటాయి. అందుకోసమని సమ్వేర్ మనం అక్కడక్కడ చూస్తుంటాం, ద స్నేక్ యొక్క డెర్మిస్ని, పాము కూసం అంటాం తెలుగులో, ఆ పాము కూసాన్ని అక్కడక్కడ చూస్తాం. బికాస్ దట్ ఈజ్ మెయిన్ ఫ్రమ్ ది ఎక్టోడమ్ నుంచి డెవలప్ చెందింది కాబట్టి ఇట్ విల్ బీ ఈజీలీ రిమూవ్. లైక్ మనం క్లోత్స్ని ఎట్లా అయితే బాడీ నుంచి రిమూవ్ చేస్తామో, లైక్ దట్ దే విల్ బీ రిమూవ్ ఫ్రమ్ దేర్ బాడీ నుంచి డెర్మిస్ని ఈజీగా తీసేస్తా. అంటే ద ఏజ్లో అండ్ బాడీ సైజ్ విల్ బీ ఎన్లార్జ్ అయినప్పుడు ఆ స్కేల్స్ అన్నవి రిమూవ్ చేయబడి న్యూ స్కేల్స్ని జనరేట్ చేసుకునేటువంటి కెపాసిటీ ఉంటుంది. లైక్ మన బాడీ మీద ఎప్పుడైనా మన హ్యాండ్స్ లోపల ఏదైనా గాయమైనప్పుడు ఆర్ సమ్ టైమ్స్ లోపల ఈ డెర్మిస్ అంతా కూడా ఊడిపోయి కొత్త డెర్మిస్ వస్తుంటే, లైక్ దట్ సిమిలర్గా ఉండేటువంటి పాయింట్. వెన్ కంపేర్ ఇక్కడ మనం ఫిషెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల డిస్కషన్ చేసుకున్నప్పుడు, ఫిషెస్ లోపల మాత్రం డెర్మిస్ నుంచి, దోస్ ఆర్ ఫ్రమ్ డెర్మిస్, మీసోడర్మిస్ నుంచి డెవలప్ చెందినటువంటి. కాబట్టి ఇక్కడ డెర్మల్ పొలుసులు అనేటువంటి పాయింట్ని, ద డెర్మల్ పొలుసులు అనేటువంటి పాయింట్ని మనం ఇక్కడ చెప్తున్నాం. సో బేసికల్గా ఆల్ ఫిషెస్ లోపల ద మోస్ట్ ఆఫ్ 99% ఆఫ్ ఫిషెస్ హ్యావింగ్ స్కేల్స్, రిమైనింగ్ వెరీ ఫ్యూ లైక్ సైరినైడ్ ఫ్యామిలీకి చెందినటువంటి యానిమల్స్ అండ్ ఆల్సో విద్యుత్ రే ఫిషెస్ లోపల లైక్ టార్పిడో అని లాంటి ఫిషెస్ అండ్ సమ్ క్యాట్ ఫిషెస్. కొన్ని క్యాట్ ఫిషెస్లో మాత్రం దే డజంట్ హ్యావ్ స్కేల్స్, వాటి బాడీ మీద స్కేల్స్ ఉండదు, లైక్ డెర్మిస్తోనే ఆక్యుపై చేయబడి ఉంటుంది. సో హౌ వీ ఐడెంటిఫై ది స్కేల్స్ని మనం ఏజ్ ఫ్యాక్టర్గా ఎట్లా చూస్తామంటే,
లైక్ మనం యొక్క ప్లాంట్ యొక్క ఏజ్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే ప్లాంట్ యొక్క స్టెమ్ పార్ట్ లోపల ఉండేటువంటి వలయాలను వాటిని వార్షిక వలయాలు అంటారు, యాన్యువల్ రింగ్స్ అని చెప్పుకుంటాం. వాటిని దాన్ని స్టడీ చేయడాన్ని డెండ్రోక్రోనాలజీ అని చెప్పుకుంటాం. ఇది కార్బన్ 15 అనేటువంటి టెక్నిక్ని యూజ్ చేసుకొని ఒక చెట్టు యొక్క వయసును నిర్ధారిస్తాం. లైక్ దట్ వీ కెన్ ఐడెంటిఫై ద ఫిష్ బాడీ లోపల ఉండేటువంటి స్కేల్స్ని, దాంట్లో స్కేల్స్లో ఉండేటువంటి వార్షిక వలయాల ఆధారంగా యూ కెన్ సీ ఇక్కడ మనకు అవపడుతున్న ఆ వార్షిక వలయాల ఆధారంగా దాని యొక్క ఏజ్ని క్యాలిక్యులేట్ చేయవచ్చు. బేసిక్గా మనం ఇక్కడ ఫిషెస్ లోపల ఉండేటువంటి స్కేల్స్ ఏవైతే ఉన్నాయో బ్రాడ్లీ వీఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types ఆఫ్ స్కేల్స్. హౌ మెనీ టైప్స్? 2 types. One is simply we are identify, one is placoid scale. This is one family కి చెందినటువంటి స్కేల్, దట్స్ ది placoid scale అని చెప్పుకుంటున్నాం. దెన్ నెక్స్ట్ స్కేల్ వచ్చేసి దిస్ ఈజ్ అండ్ రిమైనింగ్ లెఫ్ట్ ఆఫ్ ద స్కేల్స్ ఏవైతే ఉన్నాయో వీఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ది నాన్ placoid scales. Simply one is placoid scales and next one is non placoid scales. Due వాటి యొక్క దాని యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ, దాని యొక్క ఆరిజిన్ని బేస్ చేసుకొని వీఆర్ క్లాసిఫైడ్ ఇంటూ బేసికల్లీ 2 types అని చెప్పుకున్నాం. వన్ ఈజ్ placoid scales అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నాన్ placoid scales అనేటువంటి పాయింట్ని మనం ఇక్కడ గుర్తు చేసుకుంటున్నాం. సో లెట్ అస్ వీ విల్ డిస్కస్ అబౌట్ ఇక్కడ మనం ఫస్ట్ ఉండేటువంటి placoid scales గురించి మళ్ళీ దాని గురించి డీటెయిల్గా డిస్కషన్ చేస్తాం. దెన్ placoid scales ఏవైతే ఉన్నాయో జనరల్లీ వీ కాల్ దెమ్ యాజ్, వీటన్నిటి కూడా మనం ఏమని అని చెప్పుకుంటామంటే దట్ ఆర్ డెర్మల్ బ్రాంకియాన్స్ అని చెప్పుకుంటాం, డెర్మల్ డెంటికల్స్ అని చెప్పుకుంటాం. డెర్మల్ డెంటికల్స్ బికాజ్ వీటిని తెలుగులో కనుక మనం ఈ పాయింట్ని కనుక చూసినట్లయితే వీటిని చర్మీయ దంతికలు అనేటువంటి వర్డ్ని మనం ఇక్కడ చూడవచ్చు. లెటస్ ఇక్కడ మనం ఒక placoid స్కేల్కి సంబంధించినటువంటి ఇమేజ్ ఏదైతే లైక్ దానికి సంబంధించినటువంటి చార్ట్ని మనం క్లియర్గా ఆన్ స్క్రీన్ మీద చూస్తున్నాం. సో ఆ placoid స్కేల్స్కి ఉండేటువంటి ఒకటేమో డార్సల్ వ్యూ, ఏమో డార్సల్ వ్యూ, ఇంకోటేమో వెంట్రల్ వ్యూని మనం 2 వ్యూస్ని చూస్తున్నాం, డార్సల్ వ్యూ అండ్ వెంట్రల్ వ్యూ. ముందు భాగము వెనక భాగం రెండింటిని మనం అబ్జర్వ్ చేసినట్లయితే బేసిక్గా దీస్ placoid స్కేల్స్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ దే ఆర్ ఇన్ ఇలాస్మోబ్రాంక్ షేప్ ఫిషెస్ లోపల ఆర్ మృదులాస్థి చేపల లోపల మాత్రమే, అంటే కార్టిలేజెస్ ఫిషెస్ లోపల మాత్రమే వీ కెన్ సీ. మనం ఓన్లీ వీటిని ఇలాస్మోబ్రాంక్ ఫిషెస్ ఆర్ మనం కార్టిలేజెస్ బోనీగా ఉండేటువంటి ఫిషెస్ లోపల మాత్రమే ఈ స్కేల్స్ని అబ్జర్వ్ చేయవచ్చు. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. దెన్ వెన్ వీఆర్ కంపేరింగ్, మనం ఇక్కడ దీన్ని కంపారిజన్ చేసేటప్పుడు వీఆర్ కంపేర్డ్ విత్ టీత్ అని చెప్పుకున్నాం. చర్మీయ దంతికలు ఆర్ డెర్మల్ డెంటికల్స్ అని చెప్పుకున్నాం. లైక్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే డెర్మల్ డెంటికల్స్ అనేటువంటి పాయింట్ని మనం రిపీట్ చేసుకున్నాం. సో ఇక్కడ డెర్మల్ డెంటికల్స్ అనేటువంటి పాయింట్ని మనం ఎట్లా చెప్తున్నాం అంటే బేస్డ్ ఆన్ దేర్ టీత్, ఆ టీత్ యొక్క క్యారెక్టర్ని, టీత్కి ఉండేటువంటి ప్రాపర్టీని బేస్ చేసుకొని వీఆర్ క్లాసిఫైడ్ ఇంటూ లైక్ దట్ ప్రాపర్టీని మనం చెప్పుకున్నాం. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే placoid స్కేల్స్ ఏవైతే ఉన్నాయో ఆ placoid స్కేల్ యొక్క స్ట్రక్చర్ని క్లియర్గా యూ కెన్ సీ ఇన్ ద పిక్చర్ లోపల మనం క్లియర్గా దే హ్యావింగ్ స్ట్రక్చర్ లోపల ఏ డిఫరెంట్ ఇట్లా లైక్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక రిడ్జెస్ లాంటి స్ట్రక్చర్స్ అండ్ హైటెడ్గా ఉండేటువంటి ఏరియాస్ని ద లాటరల్ స్పాన్ అనే కావచ్చు యూ కెన్ సీ ద స్ట్రక్చర్ లోపల ద వేరియేషన్స్ ఏవైతే క్లియర్గా మనం చూస్తున్నాం. ఎట్ ద సేమ్ టైమ్ ఈ స్కేల్కి ద బేసల్ ఏరియా, బేసల్ ప్లేట్ ఉంది. ద బేసల్ ప్లేట్ ఇట్ షుడ్ బి డెర్మిస్ లోపలికి టచ్ అయ్యి ఉంటుంది. సో డెర్మిస్ లోపలికి టచ్ అయ్యి ఉండేటువంటి బేసల్ పార్ట్ ఉండడం వల్ల అది డెర్మిస్ లోపల క్లియర్గా లోపల అంటే ఇట్ హ్యావ్ ఏ స్పెసిఫిక్ అక్కడ క్లియర్గా ఫిక్స్ అయ్యి ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కనుక చూసినట్లయితే ది టీత్ ఏవైతే ఉన్నాయో దే హ్యావింగ్ వెరీ షార్ప్నెస్ క్యారెక్టర్. యూ కెన్ సీ ఈ ఏరియా లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ద రిడ్జెస్ ఆఫ్ ది
ఫ్లాకాయిడ్ స్కేల్ లైక్ వెరీ హై స్పైక్స్ లాగా ఉండేటువంటి క్యారెక్టర్ని కలిగి ఉంది. సో హై స్పైక్స్ లాగా ఉండేటువంటి రిడ్జెస్ కలిగి ఉండడం వల్ల ఇట్ షుడ్ బి వెరీ షార్ప్గా ఉంటుంది. వెన్ వీఆర్ మనం ఒక లైక్ సొరచేప యొక్క బాడీని లైక్ కాండ్రిక్టిస్ ఫిషెస్లో ఉండేటువంటి స్కోలియానియోడాన్ యొక్క బాడీని కనుక మనం రివర్స్ డైరెక్షన్ లోపల కనుక ప్రెస్ చేస్తే ఆర్ రబ్ చేస్తే ఇట్ విల్ బీ వెరీ షార్ప్. దే విల్ బీ క్రియేటెడ్ wound ఫర్ యువర్ ఫింగర్. బికాజ్ ఎందుకు అని అంటే దే ఆర్ వెరీ షార్ప్. సో దట్ దిస్ క్యారెక్టర్ బేస్ చేసుకొని, బికాజ్ ఎందుకు అని అంటే దీనికి ఉండేటువంటి క్యారెక్టర్ లోపల దానికి ఉండేటువంటి ప్రాపర్టీ లోపల ఒక టీత్ లోపల వాట్ ఆర్ ద క్యారెక్టర్ హ్యావింగ్, టీత్ లోపల ఉండేటువంటి క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో లైక్ పల్ప్ క్యావిటీ, డెంటిన్, విట్రోడెంటిన్ లాంటి వాట్ ఆర్ ద మెటీరియల్ హ్యావింగ్, ఆ మెటీరియల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు ప్రజెంట్గా ఉంటాయి. సో మనం ఏమన్నామంటే వీటిని అందుకోసమనే డెర్మల్ డెంటికల్స్ అని చెప్పుకున్నాం. సో దట్ ద పాయింట్ ఏదైతే ఉంటుందో డెర్మల్ డెంటిక్యుల్ అనేటువంటి పాయింట్ని మనకి క్లియర్గా తెలుసు. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే దీస్ ఫ్లాకాయిడ్ స్కేల్స్ గురించి లెటస్ ఇక్కడ ఈ ఫ్లాకాయిడ్ స్కేల్స్ దే ఆర్ అన్నీ కూడా ఒక కంప్లీట్ మేనర్ లోపల అంటే లైక్ ఒకదానిపైన ఒకటి ఇట్లా అమర్చినట్టుగా ఉండవు. దే విల్ బీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ సెపరేటెడ్గా ఉంటుంది. చాలా సెపరేటెడ్గా అంటే ఒకదానికి ఒకటి టచ్ కాకుండా సెపరేటెడ్గా ఉండేటువంటి క్యారెక్టర్ని కలిగి ఉంటుంది. సో దట్ ఈస్ అ పాయింట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఏదైతే ఉంటుందో. అండ్ ఆల్సో దీని బాడీ మీద ట్రైడాంట్ స్పాన్స్ ఉంటాయి. ట్రైడాంట్ స్పాన్ యూ కెన్ సీ ద మిడిల్ స్పాన్ అని చెప్పుకున్నాం, 2 lateral స్పాన్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ట్రైడాంట్ స్పాన్ అనేటువంటి క్యారెక్టర్ని ద ఎడ్జెస్ ఆఫ్ ఫ్లాకాయిడ్ స్కేల్స్ యొక్క ఎడ్జెస్ లోపల ఆ ట్రైడాంట్ స్పాన్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. లెట్స్ అనదర్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఈ ట్రైడాంట్ స్పాన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ కంప్లీట్లీ మేడ్ బై ద డెంటిన్ అనేటువంటి లేయర్తోని కవర్ చేయబడ్డాడు. డెంటిన్ ఇట్ ఈస్ అండ్ వెరీ స్ట్రాంగెస్ట్ పార్ట్ ద డెంటిన్. అండ్ ఆ డెంటిన్ని కవర్ చేస్తూ అనదర్ మెటీరియల్ షుడ్ బి ప్రజెంట్ ఆన్ ది అప్పర్ సైడ్ ఆఫ్ ద డెంటిన్, దట్ ఈస్ విట్రోడెంటిన్. Vitrodentin is another material that should be covered and upper part of the vitrodentin. Let us తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ఈచ్ ఫ్లాకాయిడ్ స్కేల్ హ్యావింగ్ ఏ పల్ప్ క్యావిటీ ఉంటుంది. ఆ పల్ప్ క్యావిటీ నుంచి డెంట్రిన్, విట్రోడెంటిన్ అండ్ ఆల్సో దట్తోనే ఏమవుతుంది అంటే కంప్లీట్గా దానికి ఒక హోల్ ఉండడం. దెన్ యూ కెన్ సీ ద క్యారెక్టర్ ఇక్కడ ద ఓపెనింగ్ విత్ ద పల్ప్ క్యావిటీ అనేటువంటి అండ్ దీని లోపలికి బ్లడ్ వెజిల్స్ విల్ బి పాస్ అవుతూ ఇట్ విల్ బి ఎన్లార్జ్, అది కూడా ఎన్లార్జ్ అయ్యేటువంటి కెపాసిటీని ద స్ట్రక్చర్ని మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. దిస్ ఈజ్ అండ్ ఫ్లాకాయిడ్ స్కేల్స్ లోపల ఉండేటువంటి అండ్ ఇక్కడ ఒడాంటోబ్లాస్ట్ సెల్స్ ఉంటాయి. ఈ ఒడాంటోబ్లాస్ట్ సెల్స్ ఏవైతే ఉంటాయో ఆ పల్ప్ క్యావిటీలో డెవలప్ చెంది స్కేల్ యొక్క ఇంప్రూవ్మెంట్ లోపల దే షుడ్ బి పార్టిసిపేటెడ్ ఇన్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ స్కేల్ యొక్క ఇంప్రూవ్మెంట్ లోపల ఇన్వాల్వ్ అవుతాయి. ఓకే, దిస్ ఈజ్ ఫర్ అబౌట్ ఫ్లాకాయిడ్ స్కేల్స్, ఎస్పెషల్లీ ద స్పాకాయిడ్ స్కేల్స్ ఇన్ షార్క్ ఫిషెస్ లైక్ ఇలాస్మోబ్రాంక్ ఫిషెస్ లైక్ కాండ్రిక్టిస్ ఫిషెస్ లోపల ఉంటాయి. దెన్ ఐ విల్ రిమూవింగ్ దిస్ స్లైడ్. ఐ గో ఫర్ నెక్స్ట్ స్లైడ్ లోపలికి పోదాం. లెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ హియర్ దిస్ ఈజ్ అ పాయింట్ ఏదైతే ఉంటుందో అనదర్ వాట్ ఎవర్ వీ డిస్కస్డ్, మనం ఇక్కడ డిస్కస్ చేసినటువంటి ఫ్యూ డిఫరెంట్ స్కేల్స్ గురించి మనకి ఇక్కడ క్లియర్గా అవపడుతుంది. సి దెన్ అనదర్ స్కేల్స్ లోపల కనుక చూసినట్లయితే దిస్ ఈజ్ అండ్ టీనాయిడ్ స్కేల్స్ అని చెప్పుకున్నాం. టీనాయిడ్ స్కేల్స్ వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ అ స్కేల్, వీటినే టీనాయిడ్ స్కేల్స్ అనుకున్నాం. యూ కెన్ సీ టీనాయిడ్ లైక్ దే హ్యావింగ్ కోంబ్ లైక్ బార్డర్స్, కోంబు బార్డరింగ్ ఉండేటువంటి కాబట్టి వీటిని టీనాయిడ్ స్కేల్స్ అని చెప్పుకున్నాం. దెన్ సెకండ్ వన్ వచ్చేసి
దిస్ ఈజ్ అండ్ గ్వానైడ్ స్కేల్స్ అని చెప్తున్నాం. యూ కెన్ సీ హియర్ గ్వానైడ్, దే హ్యావింగ్ ఏ స్పెసిఫిక్, దానికి ఒక స్పెసిఫిక్గా ఉండేటువంటి స్ట్రక్చర్ని కలిగి ఉన్నది, దట్ ఈజ్ అండ్ గ్వానైడ్ స్కేల్స్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే దీస్ స్కేల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉండేటువంటి ఈ స్కేల్స్ని వీ కాల్ దెమ్ యాజ్ సైక్లాయిడ్ సెల్స్కి. హౌ సైక్లాయిడ్ అన్నామంటే దేర్ స్ట్రక్చర్ లైక్ ఏ సర్క్యులర్ మేనర్లో రౌండెడ్గా ఉండేటువంటి షేప్ని కలిగి ఉండేది కాబట్టి వీటిని సైక్లాయిడ్ స్కేల్స్ అని చెప్పుకున్నాం. దెన్ లెటస్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఇంకా ఉండేటువంటి రిమైనింగ్ స్కేల్స్ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ హియర్ దిస్ ఈజ్ ఆల్సో ఏ ద స్కేల్ యొక్క ఏజింగ్ ఫ్యాక్టర్ని, దాని యొక్క ఎక్స్పాన్షన్ అయ్యేటప్పుడు దట్ ఈస్ ద ఏజ్ ఎట్లా ఉన్నది, దాని ఏజ్ రిలేటెడ్గా ఎట్లా దాని ఏజ్ని క్యాలిక్యులేట్ చేస్తారు అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ద ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఇట్ షుడ్ బి ఎక్స్పాండెడ్. ద బర్రో చుట్టూ అంతా కూడా బర్రీడ్ పోర్షన్ లోపల ఎక్స్ప్లోర్ అయ్యేటువంటి పాయింట్ని మనం ఇక్కడ క్లియర్గా చూస్తాం. సో లెటర్ we will discuss about the most important 3 types of scales గురించి మనం డిస్కషన్ చేయాలి. వన్ ఈజ్ సైక్లాయిడ్, నెక్స్ట్ వన్ ఈజ్ స్టీనాయిడ్ అండ్ ఆల్సో గ్వానాయిడ్. బేసికల్లీ బ్రాడ్లీ వీఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types అని చెప్పుకున్నాం. వన్ ఈజ్ ఫ్లాకాయిడ్ స్కేల్స్ అని చెప్పుకున్నాం, ద రిమైనింగ్ వన్ వచ్చేసి నాన్ ఫ్లాకాయిడ్ స్కేల్స్ అని చెప్పుకున్నాం. ద ఫ్లాకాయిడ్ స్కేల్స్ ఏవైతే ఉన్నాయో దట్ షుడ్ బి ఇక దాని క్యారెక్టర్ గురించి మనం క్లియర్గా చూసుకున్నాం. These scales are especially present in the elasmobranch fishes అని చెప్పుకున్నాం. దెన్ వెన్ టీనాయిడ్, గ్వానాయిడ్ అండ్ సైక్లాయిడ్ స్కేల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ప్రజెంట్ ఇన్ డిఫరెంట్ ఫిషెస్ లోపల దాని యొక్క క్యారెక్టర్ గురించి మళ్ళీ లెటర్ మనం డిస్కషన్ చేద్దాం. సో ఇందులోపల సైక్లాయిడ్ స్కేల్స్ పాయింట్ కనుక తీసుకున్నట్లయితే యూ కెన్ సీ హియర్ సైక్లాయిడ్ స్కేల్, దిస్ ఈజ్ అండ్ సైక్లాయిడ్ స్కేల్ సంబంధించినటువంటి ఇమేజ్ని మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం. ద సైక్లాయిడ్ స్కేల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ కంప్లీట్లీ ఇన్ సర్క్యులర్ మేనర్. ఎట్లా ఉంది, ఇట్ షుడ్ బి అండ్ కంప్లీట్ ఏ సర్క్యులర్ మేనర్. సర్క్యులర్గా అంటే ఒక సర్క్యులర్గా ఉండేటువంటి మేనర్ని కలిగి ఉండేటువంటి సెల్స్ అని కూడా మనం ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కషన్ చేయొచ్చు. దెన్ ఎస్పెషల్లీ ది సైక్లాయిడ్ స్కేల్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ ద టీనాయిడ్ ఫిషెస్ లోపల వీ కెన్ సీ ది స్కేల్స్ని. దెన్ ఇవి దే ఆర్ డెవలప్డ్ ఫ్రమ్ ది మీసోడర్మ్ నుంచి డెవలప్ అయితే దీస్ స్కేల్స్ ఏవైతే ఉన్నాయో దే కెన్ బీ అరేంజ్డ్ దేర్ బాడీ లైక్ వన్ స్కేల్ ఇంకొక స్కేల్. మనం ఒక యూ కెన్ సీ మనం ఇల్లు కప్పేటప్పుడు అంటే హౌజెస్ని బిల్డ్ చేసేటప్పుడు పెంకలు పెట్టినప్పుడు ఆ పెంకలు ఎట్లయితే ఒక పెంకకి ఇంకొక పెంకని ఏ విధంగా కవర్ చేస్తామో లైక్ the arrangement, you can see here the arrangement of scales is ఒకటి అప్పర్ సైడ్ గాను ఇంకొక పార్ట్ డౌనర్ సైడ్ గాను. వన్ ఏరియా వన్ సైడ్ ద lateral side of the each scale one portion is internally accumulated and then other area it will be upper side. So that is the point ni ఇక్కడ మనం క్లియర్గా చెప్పచ్చు. లెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే దీ స్కేల్స్ లోపల కనుక చూసినట్లయితే బేసికల్లీ ఇక్కడ ఐసోపెడిన్ అండ్ ఆల్సో ఫైబ్రిన్తో ఏర్పడ్డటువంటి లేయర్ ఉంటుంది. ఐసోపెడిన్ అండ్ ఫైబ్రిన్తో ఏర్పడ్డటువంటి లేయర్ ఉంటుంది. దెన్ దీని మధ్య భాగం లోపల ఒక సెంట్రల్ లొకేషన్ లోపల ఒక ఏరియా ఉంటుంది. ఆ సెంట్రల్లో ఉండేటువంటి ఏరియాను వీ విల్ బీ కాల్ దెమ్ యాజ్ ఫోకస్ పాయింట్ అని చెప్పుకుంటాం. దట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫోకస్ పాయింట్ అని చెప్పుకుంటాం. ద ఫోకస్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈజ్ ఫోకస్ పాయింట్ నుంచి అస్థి వలయాలు ద ఆస్టిక్స్ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ డెవలప్డ్ ఒక వరుసగా ఒక మేనర్ లోపల. యూ కెన్ సీ ఇందులో చూడొచ్చు లైక్ దిస్ ఈజ్ అండ్ ఫోకస్ మేనర్. ఈ ఫోకస్ మేనర్ చుట్టూ ఇట్లా వలయాలుగా ఉండేటువంటి స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ బి డెవలప్డ్. హౌ మెనీ ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంటే ఏమవుతుందంటే దాని యొక్క ఏజ్ను డిపెండ్ అవుతూ ఇట్ విల్ బి ఎక్స్పాండెడ్. అది పెరుగుదల రేఖలను ద ఏజింగ్ ఫ్యాక్టర్స్ని చూపిస్తూ ఉంటుంది. దెన్ యాన్యుల్స్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం దీనిలో వరుసగా రిడై అంటే ఎత్తు వంపులతో మధ్య భాగంలో రిడై పార్ట్ను వీ కెన్ సీ. దిస్ ఈజ్ అండ్ ఎస్పెషల్లీ మనం దీస్ ఫిషెస్ టీలియాయిడ్స్ ఫిషెస్ లోపల వీ కెన్ సీ దట్ స్పెసిఫిక్గా వీటిని చూడవచ్చు. ఓకే,
దెన్ థర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే నాన్ ఫ్లాకాయిడ్ స్కేల్స్లో వీ కెన్ మూవ్ నెక్స్ట్ స్కేల్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ టీనాయిడ్ స్కేల్స్. యూ కెన్ సీ ద టీనాయిడ్ స్కేల్ యొక్క పాయింట్ని కనుక చూసినట్లయితే ద టీనాయిడ్ హ్యావింగ్ లైక్ ద ఎడ్జెస్ ఆఫ్ ద స్కేల్, ఇక్కడ దిస్ ఈజ్ అండ్ స్కేల్ అని చెప్పుకున్నాం. ఆ స్కేల్ యొక్క ఎడ్జెస్ వచ్చేసి లైక్ కోంబింగ్ స్ట్రక్చర్స్ని కలిగి ఉంటాయి. కోంబింగ్ స్ట్రక్చర్, ఒక దువ్వెన లాగా కోంబ్ లాగా ఉండేటువంటి, ఎస్పెషల్లీ దీంట్లో కూడా సేమ్ టీలియాయిడెడ్ ఫిషెస్ లోపల ఉంటుంది. ఇట్ ఈజ్ ఆల్సో డెవలప్డ్ ఫ్రమ్ ద మీసోడర్మిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దీంట్లో కూడా 2 లేయర్స్ ఉంటాయి. దెన్ ఇంటర్నల్గా ఉండేటువంటి లేయర్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ఐసోపెడిన్, అండ్ అవుటర్ మోస్ట్ లేయర్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ఆక్యుపైడ్ బై ద ఫైబ్రిన్తో ఏర్పడ్డటువంటి ఒక లేయర్ ఉంటుంది. అండ్ దిస్ ఏరియా, దీంట్లో కూడా యూ కెన్ సీ దీస్ ఏరియా ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఫోకస్ పాయింట్ అని చెప్పుకుంటాం. ద ఫోకస్ పాయింట్ నుంచి అది డెవలప్మెంట్ జరుగుతూ ద ఏజ్ విల్ బి, ఆ డెవలప్మెంట్ పార్ట్ లోపల ద స్కేల్ విల్ బి డెవలప్డ్ లాట్, అట్లా డెవలప్ అయితేనే ఉంటారు. లెటెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే దీస్ ఆల్సో కూడా ఒక కంప్లీట్ మేనర్ లోపల ఒక బాక్స్ లోపల అమర్చిన విధంగా ద స్ట్రక్చర్స్ కనుక చూసినట్లయితే ఈచ్ అండ్ విల్ బి ఒక స్కేల్ ఇంకొక స్కేల్ దగ్గరగా ఉండేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూని కలిగి ఉంటుంది. సో ద టీనాయిడ్ స్కేల్స్ ఏవైతే ఉన్నాయో దే హ్యావింగ్ క్రోమటోఫోర్స్, కొన్ని రకాలైనటువంటి వర్ణక కణాలను కలిగి ఉంటాయి. ద క్రోమటోఫోర్స్ ఉండడం వల్ల క్రోమోఫోర్స్ ఆర్ వర్ణక కణాలను ఉండడం వల్ల దే లుక్ లైక్ డిఫరెంట్ కలర్స్ లోపల మనకు అవి అవుపడుతుంటాయి. దట్ షుడ్ బి కంప్లీట్లీ ఆ స్కేల్స్ యొక్క కలర్ వల్ల ఆ ఫిషెస్ గెటింగ్ డిఫరెంట్ కలర్స్ లోపల యూ కెన్ సీ ద స్కేల్స్ లోపల కనుక ఒక్కొక్క ఫిషెస్కి ఒక్కొక్క కలర్, ఏ బ్యూటిఫుల్ కలర్ విల్ బి అరేంజ్ దేర్ బాడీ, అండ్ డిఫరెంట్గా ఉండేటువంటి స్పాట్స్ ఉండడం, ఆ డిఫరెంట్ కలర్ విల్ బి జనరేటెడ్ బై దేర్ స్కేల్స్. దాని యొక్క స్కేల్స్ మీద ఉండేటువంటి ఆ స్పాట్స్ వల్ల అండ్ స్కేల్స్కి ఉండేటువంటి ఆ కలర్నెస్ వల్ల దట్ షుడ్ బి ఆ పాయింట్ ఇక్కడ మనం చెప్పచ్చు. లెటెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల నెక్స్ట్ పాయింట్ లోపల కనుక చూసినట్లయితే ద టీలాయిడ్ స్కేల్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి డిస్కషన్ చేసుకుంటాం. దెన్ నెక్స్ట్ లాస్ట్ స్కేల్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ గ్వానాయిడ్. దీ స్కేల్స్నే మనం ఎస్పెషల్లీ కాల్ దెమ్ యాజ్ రాంబాయిడ్ స్కేల్స్ అని చెప్పుకుంటాం. గ్వానాయిడ్ స్కేల్స్ అండ్ రాంబాయిడ్ స్కేల్స్ అనుకుంటాం. బికాజ్ ఎందుకనంటే దాని యొక్క స్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ద స్కేల్ యొక్క స్ట్రక్చర్ కనుక చూసినట్లయితే దట్ ఈస్ అ డిఫరెంట్, వాటి యొక్క స్ట్రక్చర్ లోపల గ్వానాయిడ్స్ లైక్ దీస్ ఒక రాంబస్ ఆకారంలో ఉండేటువంటి షేప్ని కలిగి ఉన్నది. రాంబాయిడల్ షేప్ హ్యావింగ్ స్కేల్స్ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ గ్వానాయిడ్ స్కేల్స్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ సమ్ ఫిషెస్, దే ఆర్ వెరీ రేర్ ఫిషెస్, Lepidopteran, Polypterans, Edemia, లైక్ ఏ స్పెషల్ కైండ్ ఆఫ్ ఫిషెస్ లోపల ఈ స్కేల్స్ని మనం క్లియర్గా చూడవచ్చు. దీస్ స్కేల్స్ ఏవైతే ఉన్నాయో ఆల్సో వీ కాల్ దమ్ కాల్డ్ యాజ్ కాస్మాయిడ్ స్కేల్స్ అని కూడా చెప్పుకుంటాం. వీ విల్ బీ అనదర్ దీన్ని కాస్మాయిడ్ స్కేల్స్ అని చెప్పుకుంటాం. బికాస్ దీస్ స్కేలింగ్ ఫిషెస్ ఏవైతే ఈ రకమైనటువంటి స్కేలింగ్ ఉండేటువంటి ఫిషెస్ ఏవైతే ఉన్నాయో దోస్ ఫిషెస్ వర్ వెరీ ప్రిమిటివ్ ఫిషెస్. చాలా పురాతనమైనటువంటి ఫిషెస్ లోపల మాత్రం ఈ రకమైనటువంటి. దెన్ దీంట్లోపల కూడా 4 లేయర్స్ ఉంటాయి. ఆ 4 లేయర్స్ లోపల ఐసోపెడిన్, వాస్కులార్ లేయర్, కాస్మైన్కి సంబంధించినటువంటి లేయర్స్ విల్ బి టోటల్లీ ఆక్యుపైడ్ దేర్ ఏరియా. యూ కెన్ సీ ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక రిడ్జెస్గా ఉండేటువంటి ఏరియాస్ ఉంటాయి. ఆ రిడ్జెస్ ఏరియాస్ని దాని యొక్క ఏజ్ ఫ్యాక్టర్ని ఐడెంటిఫికేషన్ చేయడం లోపల ఇట్ షుడ్ బీ యూజ్ఫుల్. దిస్ ఈజ్ అండ్ ఎస్పెషల్లీ వాట్ ఎవర్ వీ డిస్కస్డ్ అబౌట్ గ్వానాయిడ్ స్కేల్స్ గురించి మనం ఏదైతే డిస్కషన్ చేసుకున్నామో ఆ పాయింట్ గురించి మనం ఇక్కడ డిస్కషన్ చేస్తున్నాం. ఓకే, లెట్ దెమ్ వన్స్ అగైన్ ఐ హ్యావ్ టు ఓవరాల్ రివ్యూ. నేను ఒకసారి ఓవరాల్ రివ్యూ చేయాలనుకుంటున్నాను. వాట్ ఈజ్ ఎస్పెషల్లీ స్కేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ఫిషెస్ లోపల వీ కెన్ స్కేల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ డెర్మల్ బ్రాంకియల్స్ అని చెప్పుకున్నాను. అంతా డెర్మస్ నుంచి అలా డెవలప్ చెందుతాయి. దీస్ డెర్మల్ స్కేల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ డెవలప్డ్ ఫ్రమ్ ద మీసోడర్మ్ అని చెప్పుకుంటాను. మీసోడర్మ్. ఓకే, లెట్ దెమ్.
దెన్ సమ్ ఫిషెస్ లోపల మాత్రం డెర్మిస్ అనేటువంటిది అంటే స్కేల్స్ అనేవి యాబ్సెంట్స్, వాట్ ఆర్ దే అనేటువంటి పాయింట్ కూడా ఆల్రెడీ వీ డిస్కస్. సమ్ రే ఫిషెస్ అండ్ ఆల్సో క్యాట్ ఫిషెస్, దే డజంట్ హ్యావ్ స్కేల్స్ దేర్ బాడీ. సో నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే మీసోడర్మిక్ ఆరిజినేటెడ్ అనుకున్నాం. బేస్డ్ ఆన్ దేర్ their characters and their specifications, their distribution on the body, we can divide it as and two parts అని చెప్పుకున్నాం. One is floccoid scales and remaining of them we can classify it into non-floccoid scales. Floccoid scale is especially a different character కలిగి ఉండేటువంటి స్కేల్స్ని మనం floccoid scales అని. Floccoid scale having ఇట్ ఈస్ దానికి ఉండేటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉన్నదో దట్ షుడ్ బి వెరీ టీత్కి ఉండేటువంటి ప్రాపర్టీస్ దానికి ఉన్నాయి. టీత్ ఫార్మేషన్ ఎట్లా ఉందో ఆ టీత్ ఫార్మేషన్కు రిలవెంట్గా ఉండేటువంటి ఫార్మేషన్ కలిగి ఉన్నాయి. కాబట్టి మనం ఇక్కడ ఫ్లాకాయిడ్ స్కేల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డెర్మల్ బ్రాంకియల్స్ అని చెప్పుకున్నాం. చర్మీయ దంతికలు అనేటువంటి పాయింట్ని మనం ఇక్కడ రిపీటెడ్ చేసుకుంటున్నాం. ఎస్పెషల్లీ ద ఇలాస్మోబ్రాంక్ ఫిషెస్ లోపల the elasmobranch fishes లోపల దీస్ టైప్ ఆఫ్ స్కేల్స్ ఆర్ ప్రజెంట్ అని చెప్పచ్చు. లెటస్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ఇక్కడ డెంటిన్ అండ్ విట్రోడెంటిన్ ఏదైతే ఉంటుందో దట్ షుడ్ బి కవర్డ్ అండ్ ఒడాంటోబ్లాస్టస్ ఉంటాయి, పల్ప్ క్యావిటీ ఉంటుంది, దెన్ బ్లడ్ వెజిల్ ఉంటుంది. దట్ ఈస్ అ టోటల్ టీత్ లాంటి ఫంక్షన్స్ కలిగి ఉంటుంది. ఓకే, లీవ్ ఇట్ దాని పాయింట్ ఆఫ్ వ్యూ. దెన్ రిమైనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ వన్ టైప్ సైక్లాయిడ్ స్కేల్స్ అని చెప్పుకున్నాం అండ్ అనదర్ టైప్ ఈజ్ దిట్ ఈస్ టీనాయిడ్ స్కేల్స్ అని చెప్పుకున్నాం. నవే డేస్ లోపల ఈ రెండు స్కేల్స్ ఏవైతే ఉన్నాయో వాట్ ఎవర్ వీఆర్ సీనింగ్, మనం ఏవైతే ఫిషెస్ని చూస్తున్నామో ఆ ఫిషెస్ లోపల మోస్ట్ ఆఫ్ ద ఫిషెస్ ఐదర్ సైక్లాయిడ్ స్కేల్స్ ఆర్ టీనాయిడ్ స్కేల్స్. బేసికల్లీ ఈ రెండు టైప్ ఆఫ్ స్కేల్స్ ఉంటాయి. దెన్ ద ప్రిమిటివ్ ఫిషెస్ లోపల పురాతనంగా ఉండేటువంటి ఫిషెస్ ఏవైతే ఉన్నాయో, చాలా పురాతనమైనటువంటి ఫిషెస్ ఏవైతే ఉన్నాయో వాటి లోపల మాత్రం ఎస్పెషల్లీ వీఆర్ లుకింగ్ గ్వానాయిడ్ రకానికి చెందినటువంటి స్కేల్స్ని వీఆర్ అబ్జర్వింగ్. డిఫరెంట్ కైండ్ ఆఫ్ అక్కడ గ్వానాయిడ్ స్కేల్స్ని మనం ఇక్కడ చూస్తున్నాం. సో వాట్ మనం ఇక్కడ డిస్కషన్ చేసినటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో స్కేల్స్ యొక్క ఇంపార్టెన్స్, దెన్ లెటర్ మనం స్కేల్స్ యొక్క ఫంక్షన్స్, యూజెస్ ఆఫ్ స్కేల్స్ గురించి ఒకసారి బ్రీఫ్గా చదువుకోవాల్సినటువంటి ఇంపార్టెన్స్. సో బేసికల్గా స్కేల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ యూజ్ఫుల్ ఫర్ ఏజ్ని డిటర్మినేషన్ చేయడే పాయింట్ ఆఫ్ వ్యూలో దే ఆర్ మోస్ట్ యూజ్ఫుల్. ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీ కెన్ డిటర్మైన్ ద ఏజ్ ఆఫ్ ద ఫిషెస్, ఏజ్ని క్యాలిక్యులేట్ చేసి. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే బేస్డ్ ఆన్ దేర్ స్కేల్స్, దాని బాడీ మీద ఉండేటువంటి స్కేల్స్ని ఆధారంగా చేసుకొని వీ కెన్ క్లాసిఫై వాట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ యొక్క వర్గీకరణను గుర్తుపట్టచ్చు. దాని యొక్క పొలుసులను, దాని మీద ఉండేటువంటి ఐడెంటిఫికేషన్స్, ఆ స్కేల్స్లో ఉండేటువంటి కలర్, బేస్డ్ ఆన్ దేర్ కలర్ మనం ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాం. టీనాయిడ్ స్కేల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టీనాయిడ్ స్కేల్స్ ఉండేటువంటి వాటిలో దే హ్యావింగ్ క్రోమోఫోర్స్, వర్ణ కణాలు ఉంటాయని చెప్పుకుంటున్నాం. ఆ వర్ణ కణాలు ఉండడం వల్ల అవి ఒక కలరింగ్ని ఇస్తాయి. సో దట్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ ఇంపాక్ట్ చేస్తుంది. ఆ కలర్ వల్ల ఏమవుతుంది అనంటే ఆ ఫిష్ని ఐడెంటిఫై చేసేటువంటి వన్ ఆఫ్ ద నేచర్ విల్ బి డెవలప్డ్. అది దట్ ఈస్ ద మెయిన్. ఆల్సో ఇది ఐడెంటిఫికేషన్, కలరింగ్ ఇవ్వడం, క్లాసిఫై చేసుకోవడం, నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల దాని యొక్క ఏజ్ని డిటర్మైన్ చేయడం లోపల స్కేల్స్ యొక్క యూజెస్ అండ్ బాడీని టోటల్గా కవర్ చేస్తూ ఉండేటువంటి పార్ట్స్ లోపల దే విల్ బీ ఇన్వాల్వ్. సో దిస్ ఈజ్ అ వీడియో అబౌట్ ఫిషెస్ లోపల ఉండేటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కేల్స్ గురించి, ఆ స్కేల్ డెవలప్మెంట్ పార్ట్ గురించి మనం డీటెయిల్గా డిస్కషన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వీడియో లోపల వీఆర్ లుకింగ్ అనదర్ టాపిక్తోని మేము ముందుకు వస్తాను. సో ఆన్ దట్ టాపిక్ లోపల కూడా వీఆర్ డిస్కసింగ్ డిఫరెంట్ ఏరియా గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.